లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేసీ వేణుగోపాల్ ను కలిశారు వెంకటేష్ నేత. కాంగ్రెస్ కండువా కప్పి వెంకటేష్ నేతను పార్టీలోకి ఆహ్వానించారు కేసీ వేణుగోపాల్. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి, కేసీ వేణుగోపాల్, వెంకటేష్ నేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ ఓ పక్క కసరత్తు వేగం చేస్తున్న సమయంలో పెద్దపల్లి ఎంపీ ఉన్నట్టుండి హస్తం తీర్థం పుచ్చుకోవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వెంకటేష్ నేతతో పాటు బీఆర్ఎస్ నేత మాన్నే జీవన్ రెడ్డి సహా పలువురు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వెంకటేష్ నేత కాంగ్రెస్లోనే రాజకీయ జీవితం ప్రారంభించారు. 2018లో ఆయన కాంగ్రెస్లో చేరారు. చెన్నూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలుపొందారు. అయితే ఈసారి పెద్దపల్లి ఎంపీ టికెట్ వెంకటేష్ నేతకు కాకుండా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కదనే ఆలోచనతోనే వెంకటేష్ నేత పార్టీ మారారని భావిస్తున్నారు.